all believe. My Jesus is here. Precious Pastor Rashi and Pastor Mark. My Jesus is here, and all things are possible. My Jesus is here. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is Lord Jesus, we thank you once again today evening. ప్రభు అయిన యేసు ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీకు మేము కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. You hide in simplicity, నీవు సామాన్యతలో దాగున్నవాడవి, and your strength is manifested in our weakness. మరి నీవు మా బలహీనతలో నీ యొక్క బలమును ప్రత్యక్షపరచుస్తున్నావు. Under your blood we come. నీ రక్తము క్రిందికి మేము వచ్చుచున్నాము. We bring our wives and our children and our churches under your blood. మా యొక్క భార్యలను, పిల్లలను మరియు మా సంఘములను నీ రక్తము క్రిందికి తీసుకొస్తున్నాము. And once again we desire a fellowship with you tonight. ఈ రాత్రి మరొక్కసారి మీతో సహవాసం చేయవాలని కోరిక కలుగున్నాము. Bless all of us. మాలోన ప్రతి ఒక్కరిని దీవించుము. Bless Pastor Johan who opened this place for the preaching of this word. ఈ వాక్యమును బోధించుటకై ఈ స్థలమును మా కొరకు తెరిచిన పాస్టర్ యోహాన్ గారిని దీవించుము. Bless his church, his house and his ministry. ఆయన ఒక సంఘమును దీవించుము, ఆయన కుటుంబాన్ని దీవించుము, ఆయన పరిచర్యను దీవించుము. Now Lord, you be with us and my translator brother Pastor Mark. మరి ప్రభువా నాతోను అలానే నా యొక్క తర్జుమాదారుడైన పాస్టర్ మార్క్ గారితోనూ ఉండుము ప్రభువా. That your thoughts can be conveyed to thy people. నీ యొక్క ఆలోచనలు నీ ప్రజల యొద్దకు అవి తీసుకొని పోబడినట్లుగా. That every evil and demonic spirit be cast away from this place in hell for the day of your destruction. ప్రతి విధమైన దురాత్మ దయ్యపు శక్తులను ఈ స్థలములో పనిచేయకుండా వాటిని నాశన దినము కొరకే పాతాళములో బంధిస్తున్నాము. May thy sweet Holy Spirit come and reign amongst us. నీ యొక్క మధురమైన పరిశుద్ధాత్మ మా మధ్యలోనికి వచ్చి మమ్మల్ని ఏలును కాక. In the name of Jesus Christ, O Lord, we ask this prayer. యేసుక్రీస్తు నామములో ఓ ప్రభువా ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. God bless you all once again. దేవుడు మీదను దీవించును గాక. మరొకసారి Let's open our Bibles మనొక పరిశుద్ధ గ్రంథమును తెరుద్దాము. and we'll quickly turn to the book of Matthew. మత్తయి సువార్తను మనం తీద్దాము. And we are going to turn to chapter 2. రెండవ అధ్యాయములోనికి మనం ఇప్పుడు చూడబోతున్నాము. And we are going to read from verse 11 to verse 15. 11వ వచనము నుండి 15వ వచనం వరకు మనం చదవబోతున్నాం. And when they were come into the house, they saw the young child with Mary his mother, and fell down and worshipped him. And when they had opened their treasures, they presented unto him gifts, gold and frankincense and myrrh. And being warned of God in a dream that they should not return to Herod, they departed into their own country another way. And when they were departed, behold, the angel of the Lord appeareth to Joseph in a dream, saying, Arise and take the young child and his mother, and flee into Egypt, and be thou there until I bring thee word. For Herod will seek the young child to destroy him. When he arose, he took the young child and his mother by night and departed into Egypt,
and was there until the death of Herod, that it might be fulfilled which was spoken of the Lord by the prophet, saying, out of Egypt have I called my son. మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం 10వ వచనం చదువుదాం, ఎందుకంటే తెలుగులో 10, 11 కలిసి ఉన్నాయి. 15 వచనం వరకు. వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిష్యువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తొడుక్కొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. Lord Jesus, we thank you for the reading of this word. ప్రభు అయిన యేసు చదవబడిన ఈ వాక్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Now you come and break this bread of life for us. మరి మీరిప్పుడు వచ్చి ఈ జీవపు రొట్టెను మా కొరకై నీవు విరుముము and feed thy lambs. మరి నీ యొక్క గొర్రె పిల్లలను పోషించుము. In the name of Jesus Christ our Lord, we ask this prayer. యేసుక్రీస్తు నామములో ఓ ప్రభువా ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. You all can be seated. మీరందరూ కూర్చొనవచ్చండి. Once again, it's a privilege for me to minister to the bride of Christ. క్రీస్తు యొక్క వధువుకి ఇలా సేవ చేయడము నాకు ఇవ్వబడిన ఒక భాగ్యమని నేను అనుకుంటున్నాను మరొకసారి. And we are so happy to have you all amongst us. మరి మిమ్మల్ని అందరినీ కూడా మా మధ్యలో కలిగి ఉండడం చాలా సంతోషంగా ఉంది. And now this is another meeting in this series. మరి ఈ సిరీస్లో ఇది మరొక కూటమై ఉన్నది. And you have been following the meetings. I think there are some who have been following it right from the beginning. మరి కొంతమంది ప్రారంభము నుండి ఈ కూటాలను వెంబడించుకుంటూ వస్తూ ఉన్నారు. Nothing is new under the sun. సూర్యుని కింద ఏది కొత్తవిగా లేవు. All the way to this great sealing in the last days. మరి చివరిగా ఈ గొప్ప ముద్రించబడుట చివరి దినాల వరకు. And I personally feel that we all were blessed today morning. నేను వ్యక్తిగతంగా అనుభూతి చెందాను ఇవాళ ఉదయకాల సమయంలో మనం అందరము దీవించబడ్డామని. Devil is sealing his and God is sealing his. దయ్యము వానికి సంబంధించిన వారిని వాడు ముద్రిస్తున్నాడు, దేవుడు తనకు సంబంధించిన వారిని దేవుడు ముద్రిస్తున్నాడు. And we have devil's preachers and we have God's preachers. ఎగ్జాక్ట్లీ. మనకు దయ్యం యొక్క ప్రసంగికులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, మరి దేవుని యొక్క బోధకులు కూడా ఉన్నారు. Why do you say that, brother Ashish? సోదరుడు ఆశీష్, నువ్వు ఎందుకు చెప్తున్నావు? When you read the 7 church ages book, 7 సంఘకాల పుస్తకం నువ్వు చదివినప్పుడు in the resume of the ages, మరి ఆ కాలముల యొక్క సంగ్రహము అనే ఆ వర్తమానంలో that last chapter, ఆ చివరి అధ్యాయంలో Brother Branham starts talking about wheat and tares. మరి సోదరు బ్రహ్నం గారు ఆయన అక్కడ గోధుమలు మరి గురుగురు గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. And very clearly he says there, మరి అక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడు, tares are maturing under false teachers. ఈ గొరుగులు అబద్ధ ఉపదేశకుల క్రింద అవి పరిపక్వత చెందుతున్నవి అని చెప్పాడు. And the wheat is maturing under the messenger of Malachi 4. మరి గోధుమలో అవి పరిపక్వత చెందుతున్నాయి ఆ మలాకి 4లో ఉన్న వర్తమానికుని కింద. The message of Malachi 4 ministers the seal of God. మలాకి 4లో ఉన్న వర్తమానికుడు ఆయన దేవుని యొక్క విత్తనమును ఆయన ఇస్తాడు, తను ఇస్తాడు, తను సేవలో ఇస్తాడు. And a false ministry is ministering the mark of the beast. మరి అబద్ధపు పరిచర్య ఏ పరిచర్య చేస్తున్నదంటే
ఆ మృగము యొక్క గుర్తు ఇచ్చే పరిచర్య చేస్తుంది. If you remember, ఇప్పుడు మీరు కనుక గుర్తు చేసుకుంటే 3 came to meet Abraham. అబ్రహామును కలుసుకోవడానికి 3 వచ్చారు. 1 stayed with Abraham. ఒకరు అబ్రహాముతో నిలిచున్నారు. And 2 went to Sodom. మరి ఇంకో 2 సొదోముకు వెళ్ళారు. What was their ministry? వారు ఒక పరిచర్య ఏంటిది? Blinding Sodomites. సొదోమీయులను గురుడితనము కలగజేయడము. So that they cannot find the door. దాని ద్వారా వారు ఆ ద్వారమును కనుగొనలేకుండా ఉండడానికి. And some ministers have a ministry to blind people. కొంతమంది సేవకులకు ఎలాంటి పరిచర్య ఉంటుందంటే జనులను వాళ్ళ బోధల ద్వారా గురుడితనం కలగజేయడానికి. That they cannot find the door. దాని ద్వారా వాళ్ళు ఎన్నడూ ఆ ద్వారమును కనుగొనకుండా ఉండడానికి. But this third messenger, that was Elohim in human flesh, కానీ ఈ 3వ వర్తమానికుడు అతనే ఎల్లోహిం మానవ శరీరంలో ఉన్నవాడు. Brother Branham said he was never sent to Sodomites. మరి బెనహం గారు ఏమన్నాడంటే ఆయన సొదోమీయుల యొద్దకు ఎన్నడూ పంపబడలేదు అన్నాడు ఆయన. His ministry was restricted to Abraham's camp. ఆయన ఒక పరిచర్య కేవలము అబ్రహాం యొక్క శిబిరముకు మాత్రమే పరిమితి చేయబడింది. His ministry ministered rapturing faith. Amen. ఆయన పరిచర్య, ఆయన చేసే పరిచర్య అది ఎత్తబడే విశ్వాసమై ఉన్నది. And those 2 ministered blindness. ఆ 2 సేవకులు గురుడితనం కలగజేయడానికి. I think you understanding it? మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. There are others under whom tares are maturing. మరి వేరే వారు కూడా ఉన్నారు. వారే ఆ యొక్క గోధుమలు కాకుండా గురుగులు పరిపక్వత చెందుతున్నారు. వేరే వారు పరిపక్వత చెందుతున్నారు ఈ గురుగులు under the messenger of this age. కానీ ఈ కాలం చదవండి. There was a group called Gnostics. GNOs. We pronounce it as Gnostics, but actually it is GNOSTICS. Gnostics. ఒక గుంపు ఉన్నది నాస్టిక్స్ అనేవారు. What is Gnosticism? నాస్టిసిజం ఏంటిది? This flesh and blood in any case will be destroyed. ఈ నాస్టిసిజం అనే వారి యొక్క బోధ ఏంటిదంటే ఈ యొక్క రక్తమాంసములు ఏది ఏమైనా అవి నశించిపోతాయి, but the spirit will be saved. కానీ ఆత్మ మాత్రం రక్షించబడుతుంది. So if you want to do any sin, you can. నువ్వేదైనా పాపం చేయాలని అనుకుంటే ఈ శరీరంతో నువ్వు పాపం చేయొచ్చు.
You want to do fornication, you want to do adultery, you want to do anything, you can. నువ్వు జారత్వము చేయాలనుకుంటే చేయవచ్చు, నువ్వు వ్యభిచారం చేయాలనుకుంటే చేయవచ్చు, నువ్వు ఏదైనా చేయవచ్చు పాపాన్ని. Any case, the flesh will be destroyed. ఎందుకంటే ఏదేమైనా ఈ శరీరం నాశనం అయిపోతుంది. The spirit will be saved. కానీ Yes. అవునండి. And this is where he went. మరి అతను వెళ్ళింది ఇక్కడికి. So that same spirit will work today also. కాబట్టి ఈ రోజు కూడా అదే ఆత్మ ఈ రోజు కూడా పనిచేస్తుంది. And these were false ministers. మరి వీళ్ళు ఒక అబద్ధమైన సేవకులు. They were also ministering. వారు కూడా సేవ చేస్తున్నారు. But they were not children of God. కానీ వాళ్ళు దేవుని ఒక పిల్లలు కాదు. And we have such in the world today. మరి ఈ రోజు ప్రపంచంలో అలాంటి వాళ్ళు మనకి ఈ రోజు ఉన్నారు. And then we have many other sects. మరి ఇంకా వేరే వేరే తెగలు ఎన్నో ఉన్నాయి మనకు. Every denomination is a false sect. yes ప్రతి ఒక్క సంఘ శాఖ ఒక అబద్ధపు తెగ అయి ఉన్నది. Every denomination is a fallen angel. ప్రతి సంఘ శాఖ పడిపోయిన దేవదూత అయి ఉన్నాడు. These are not my statements. ఇవన్నీ నా యొక్క వ్యాఖ్యానాలు కావు. In Christ the mystery of God revealed, Brother Branham said fallen angels, Methodists, Baptists, yes. Presbyterian, Pentecostals. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానంలో సోదరు బెన్హమ్ గారు చెప్పారు, ఆ పడిపోయిన దూతలు ఎవరు అంటే వాళ్ళు మెథడిస్టులు, బ్యాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, పెంతకోస్తులు వీళ్ళందరూ అని చెప్పాడు ఆయన. So every denomination is a fallen angel. కాబట్టి ప్రతి ఒక్క సంఘ శాఖ సంస్థాగత సంఘము ఒక పడిపోయిన దూత. Now should we hear fallen angels music? మరి ఆ పడిపోయిన దూత యొక్క సంగీతాన్ని మనం వినాలా? Should we read fallen angels books? ఆ పడిపోయిన దూత యొక్క పుస్తకాలు మనం చదవాలా? When we have a mighty angel, మనకి ఇక్కడ బలిష్ఠుడైన దూత ఉండగా, when we have a vindicated seventh angel, మనకి ఇక్కడ రుజువు చేయబడిన 7వ దూత ఉండగా, are you understanding? మీకు అర్థమైతా ఉన్నదా? Remember, గుర్తుంచుకోనండి, if you love those, it's a proof you're not a true child of God. కరెక్ట్. నువ్వు వాటిని ప్రేమిస్తున్నట్లయితే రుజువు ఏంటిదంటే నువ్వు నిజమైన దేవుని బిడ్డవు కాదని రుజువు అది. Both these types of ministers minister a mark. yes ఈ రెండు రకములైన సేవకులు వారు ఏం సేవ చేస్తున్నారంటే ఒక గుర్తును, ఇద్దరు వేరు గుర్తులను వాళ్ళు ఇస్తున్నారు. When you reject the seal of God in a meeting, naturally you will go to that other minister who will minister blindness. yes నువ్వు ఒక కూటములో దేవుని యొక్క ముద్రను నిరాకరించినప్పుడు, త్రోసివేసినప్పుడు, నువ్వు అప్పుడు సహజంగానే అక్కడ వేరే కూటానికి వెళ్తావు, వేరే సేవకుని దగ్గరికి వెళ్తావు. ఆ సేవకుడు గుడ్డితాన్ని కలగజేసే వర్తమానముతో గుడ్డితనం కలగజేసే దగ్గరికి నువ్వు వెళ్తావు అక్కడికి. Now who is true, who is false? మరి ఇప్పుడు ఎవరు నిజమైన వారు, ఎవరు అబద్ధమైన వారు? That discernment will only be in the bride. ఆ వివేచన కేవలము వధువుకు మాత్రమే ఉంటుంది. My sheep hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును. A stranger they will not follow. ఒక అపరిచితుణ్ణి వాళ్ళు ఎప్పుడు కూడా వెంబడించరు, అన్యుణ్ణి ఎప్పుడు కూడా వాళ్ళు వెంబడించరు. Can you say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా?
that discernment will be there in the sheep of God. ఎస్ దేవుని యొక్క గొర్రెలో ఆ యొక్క వివేచన మాత్రం ఉంటది. They will be few in number వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు సంఖ్యలో, because it is a little flock. కారణం ఏంటంటే అది చిన్న మంద, But they are the ones. కానీ వారే వాళ్ళై ఉన్నారు. They are going in the rapture. వారు ఎత్తబడిలోనికి వెళ్ళబోతున్నారు. వాళ్ళు On May 4th, how many gave the NEET exam? మరి ఆ మే 4వ తారీఖున ఎంతమంది నీట్ ఎగ్జామ్ రాశారు? 20 lakhs. 20 లక్షల మంది. How many seats? ఎన్ని సీట్లు ఉన్నాయి? I mean government seats. అదే ప్రభుత్వం యొక్క సీట్లు Around 20,000. దాదాపున 20,000 కావచ్చు. It was 10,000, now it's become 20,000 or something. అప్పుడు 10,000 ఉండే, కానీ ఇప్పుడు అది 20,000 అయింది అనుకుంటా బహుశా. And if you take private medical colleges, మరి ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను తీసుకుంటే it is about 65 to 70,000. అది 65,000 నుండి 70,000 వరకు అయి ఉంటుంది. Let us stretch it to 1 lakh. సరే, దాన్ని 1 లక్ష దాకా దాన్ని పొడిగిద్దాం. How many will be selected finally? ఇప్పుడు ఎంతమంది ఆ 20 లక్షల మందిలో ఇప్పుడు ఎంతమంది దీనికి సెలెక్ట్ అవుతారు? For that MBBS course or whatever course? ఎంబీబీఎస్ కోర్స్ కావచ్చు, లేక ఇంకేదైనా కోర్స్ కావచ్చు. 1 lakh. 1 లక్ష. 20 lakhs, 19 lakhs will sit. 20 లక్షల మందిలో 1 లక్ష మంది మాత్రమే సెలెక్ట్ అయ్యి మిగతా 19 లక్షలు కూర్చుంటారు, ఉట్టిగా కూర్చుంటారు. In a similar way, అదే విధానములో rapture group is 1 in a million. yes, ఎత్తబడే గుంపు 10 లక్షలలో ఒకరై ఉన్నారు. Only 1 in a million will have a discernment between true and false. yes, 10 లక్షలలో ఒకళ్ళు మాత్రమే మరి నిజమైన దానిపైన అబద్ధమైన దానిపైన ఈ రెండిటికి మధ్యలో ఉన్న వివేచన కలుగుంటాడు. Who do you say I am? నేను ఎవరని మీరు అనుకొనుచున్నారు? Thou art Christ, the Son of the living God. సజీవ దేవుని కుమారుడైన క్రీస్తువు నీవు. That is 1 in a million. అది 10 లక్షలలో ఒకరు. Others didn't get that revelation. yes, మిగతా వారికి ఆ ప్రత్యక్షత రాలేదు. But 1 in a million. కానీ 10 లక్షలలో ఒకరు. They didn't go back. వారు వెనుకకు వెళ్ళలేదు. Christ wanted to send them back to denomination. క్రీస్తు వారిని తిరిగి ఆ సంస్థాగత సంఘంలోనికి తిరిగి పంపాలని అనుకున్నాడు. Do you also want to go back? మీరు కూడా వెళ్ళిపోగోరుతున్నారా? You can go back to your denominations. మీరు మీ యొక్క సంస్థాగత సంఘాలలోనికి తిరిగి వెళ్ళొచ్చు మీరు. Then brother Peter said, అప్పుడు సోదరుడు పేతురు చెప్పాడు, to whom shall we go? మేము ఎవరి యొద్దకు వెళ్దుము ప్రభువా? Thou hast the words of eternal life. నిత్య జీవపు మాటలు గలవాడివి నీవే. That revelation everybody will not have. ఆ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి ఉండదు. If you have it, అది నీకు ఉన్నట్లయితే don't look down another brother, just say thank you Lord. ఇంకొక సహోదరుని తక్కువగా చూడకు, కానీ నువ్వు కలుగున్నందుకు దేవానికి స్తోత్రం అని చెప్పక్కడ. If you are able to understand, నీకది అర్థం అవ్వగలిగితే God bless you. దేవుని దీవించును గాక. Just worship the Lord. కేవలం దేవుని ఆరాధించు. There will be millions who are blinded and they will remain blind. మరి చాలా మంది, కొన్ని లక్షల మంది ఉంటారు, మిలియన్ల మంది ఉంటారు, వాళ్ళందరూ గుడ్డితనము చేయబడి గుడ్డి వాళ్ళగా But there ఉండిపోతారు. will be few who will understand. కానీ కొద్ది మంది మాత్రం ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. The sealing of God and the mark of the beast. దేవుని యొక్క ముద్ర మరియు మృగం యొక్క గుర్తు. Now today evening I'm starting another subject. ఈ రోజు సాయంత్రం నేను మరొక అంశాన్ని మొదలు పెడుతున్నా. Now I'll not look at time. I'll not look at time. నేను సమయాన్ని చూడదలుచుకోలేదుగా. In any case, our day and night whenever I come to Andhra Pradesh, I sleep at midnight, and I mean the timetable is totally changed. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడల్లా మరి నేను రాత్రులు నిద్రపోవడం, లేవడం అవన్నీ కూడా టైం టేబుల్ అంతా మారిపోతూ ఉంటుంది ఏదేమైనా. అవునండి. Message which should start at 7 begins at 9, which should finish at 9 finishes at 12, and I mean all that happens. Now I am a part of it. I enjoy it and you also enjoy it.
వాస్తవంగా వర్తమానం 7 గంటలకు మొదలై 9 గంటలకు ముగించబడాలి, కానీ 9 గంటలకు మొదలై 12 గంటలకు ముగించబడతా ఉన్నది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు అందులో నేను కూడా భాగం అయిపోయినా. ఇక మీరు ఆనందించండి, ఇక మీరు సంతోషించండి. APSTP. APSTP, Andhra Pradesh Standard Time of Preaching. ఎస్, ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్ టైమ్ ఆఫ్ ప్రీచింగ్. Are you understanding? నీకు అర్థమవుతుందా? So, స్టాండర్డ్ టైం రాత్రి 9, but I enjoy it. కానీ నేను దాన్ని ఆనందిస్తానా. I don't have any complaints. అయితే దానిపైన ఎలాంటి నాకు ఫిర్యాదులు లేవు. We have situations, meetings, people. So by the time they come, it takes time. మనకు కొన్ని పరిస్థితులు ఉంటాయి, ప్రజలు వస్తూ ఉంటారు, ఆ సమయానికి రావడము అవన్నీ కూడా కొంచెం సమయం తీసుకుంటూ ఉంటాయి. దాంట్లో ఎలాంటి ఫిర్యాదు లేదు, ఎలాంటి సమస్య లేదు. And especially in villages and other places, you can't look after that because people are coming, working, and Yes. they have to come. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ ఊర్లలో మీటింగ్లప్పుడైతే మరి జనులను మనము ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు, పని చేసుకొని మెల్లగా వాళ్ళు సాయంత్రం చేర్చుకొస్తూ ఉంటారు. కాబట్టి దాని విషయంలో మనం ఏం చేయలేము. So I'm not looking at time. కాబట్టి నేను సమయం వైపు చూస్తలేను. But don't worry, we'll finish in time. కానీ ఏం బాధపడగా మనం సమయంలోనే ముగించుకుంటాం. So God really bless you. కాబట్టి నిజంగా దేవుడిని మేము దీవించును గాక. Today I'm going to speak another subject now. ఈ రోజు నేను మరొక అంశాన్ని మాట్లాడబోతున్నా. The woman and her man child disappearing, escaping with the 3 gifts. యా, స్త్రీ మరియు ఆ మగబాలుడు, స్త్రీ మరియు ఆ మగబాలుడు 3 బహుమతులతో అదృశ్యమవుట. I repeat. నేను మరలా చెప్తున్నా, నేను The woman and her man child disappearing with the 3 gifts. మరి ఆ స్త్రీ మరియు ఆ మగ శిశువు 3 బహుమతులతో అదృశ్యమవుట. How many of you know that Mary is also a type of a last day virgin bride? ఎస్, మీలో ఎంతమంది తెలుసు మరియా ఈ చివరి కాలము, ఈ చివరి దినములో ఉన్న వధువుకి ఆమె సాదృశ్యంగా ఉన్నదని? Did Brother Branham say that? దానిని సోదరు బెనహం గారు చెప్పారా? He also said all the scriptures that's written for a virgin are to be fulfilled in this bride in the last days. ఆయన ఏమని చెప్పాడంటే, ఆ కన్యకను గూర్చి లేఖనాలు ఏమైతే రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా ఈ చివరి దినములో ఉండే వధువులో అవి నెరవేర్పు జరగవలసి ఉన్నది అని చెప్పాడు ఆయన. In one type, ఒక సాదృశ్యంలో Mary is the bride. మరియా ఇక్కడ వధువై ఉన్నది. Mary is a church. మరి మరియా ఇక్కడ సంఘమై ఉన్నది. And in another type, మరొక సాదృశ్యంలో Mary is the Pentecostal church of the last days. yes, మరియా చివరి దినములలో ఉన్న పెంతెకోస్తు సంఘం. Have you read all these types? ఇవన్నీ సాదృశ్యాలు మీరు చదివారా? While we are preaching the message, మరి వర్తమానమును బోధిస్తూ ఉండగా we'll be making use of all these types ఈ సాదృశ్యాలన్నీ కూడా మనం ఉపయోగించుకోబోతున్నాం ఇప్పుడు, to show you a picture in the last days. చివరి దినములలోని ఒక దృశ్యాన్ని మీకు చూపించడానికి. Before I go further, నేను ముందుకు వెళ్ళే ముందు I'll go 2000 years back. నేను 2000 సంవత్సరం వెనకకు వెళ్తాను. People were waiting for the coming of the Lord. ప్రజలు ప్రభు ఒక రాకడ కొరకు వేచి చూస్తున్నారు. Can you say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? When the Lord really came, మరి ప్రభు నిజంగా వచ్చినప్పుడు he came through the wombs of a virgin woman. మరి ఆయన కన్యక స్త్రీ యొక్క గర్భము ద్వారా వచ్చాడు ఆయన. And he was born in a stable. మరి ఆయన Born. పశువుల పాకలో జన్మించాడు. And when he was born as a small child, మరొక చిన్న బిడ్డగా ఆయన పశువుల పాకలో జన్మించబడినప్పుడు he was crying over a manure pile in a stable. మరి అక్కడున్న పశువుల పాకలో ఆ పెంట అంతా ఉన్న దగ్గర ఆయన ఏడుస్తా ఉన్నాడు, చేతులు కాలు కొట్టుకుంటూ ఏడుస్తా ఉన్నాడు. Did anybody realize? ఎవరైనా గ్రహించారా? This is the Lord. ఇది ప్రభువు అని. The Lord for whom we have been waiting is this child. మరి మనము ఏ ప్రభు కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆయనే ఈ శిశువు అని. The Lord for whom we are waiting,
ప్రభు కొరకు మనము ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నామో has come. ఆయన వచ్చాడు. I repeat, నేను మళ్ళా చెప్తున్నా, has come ఆయన వచ్చాడు and is crying in a stable. మరి ఆయన పశువుల పాకలో ఏడుస్తున్నాడు. Did anybody there have an idea? ఎవరికైనా అక్కడ ఏదైనా ఆలోచన ఉన్నదా? Nobody knew that he has come. ఆయన వచ్చాడని ఎవరికీ తెలియదు. Now that is a type of the last days. మరి అది చివరి దినములలో సాదృశ్యంగా ఉన్నది. In his second coming, ఆయన రెండవ రాకడలో when he will really come, ఆయన నిజంగా వచ్చినప్పుడు how many will know that he has come? ఆయన వచ్చాడని ఎంతమందికి తెలుస్తుంది? By the way, yes brother, those who couldn't understand his coming then, అప్పుడు ఆయన ఒక రాకడ ఎవరికైతే అర్థము కాలేదో are still waiting for his coming. వాళ్ళు ఇంకనూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. Can I say something else? ఇంకో విషయం నేను చెప్పచ్చా మీకు? Now this is a little shocking statement. అయితే ఇది చాలా అవాక్కయ్యే వ్యాఖ్యానం. Those who didn't understand his coming ఎవరికైతే ఆయన రాకడ అర్థం కాలేదో were the ones who crucified him. మరి వారే ఆయనను సిలువేసిన వారు. రాకడ అర్థము కాని వాళ్ళే ఆయనను సిలువేసిన వారు. They are the ones who crucified their Messiah. వారే ఆ వారి యొక్క మెస్సయ్యను సిలువేసిన వారు. Now please tell me, ఇప్పుడు నాకు చెప్పండి దయచేసి, because you all read the messages. ఎందుకంటే మీరందరూ వర్తమానాలు చదువుతున్నారు. Is there a last day crucifixion today? ఈ రోజున ఒక చివరి దినపు సిలువేయబడుట ఉంటదా? Brother Branham said, సో బెనమ్ గారు చెప్పారు, I indict this generation for crucifying Christ the second time. నేను ఈ తరము వారిపైన నేరారోపణ చేయుచున్నాను, రెండవసారి వాళ్ళు క్రీస్తును సిలువేసినందుకై. Who will crucify him? ఎవరు ఆయనను సిలువేస్తారు? Who didn't understand his coming. ఆయన రాకడ అర్థము కాని వాళ్ళు. They are the crucifiers. వారే సిలువేయువారు. As it was in the first coming, ఆ మొదటి రాకడలో జరిగినట్టుగా so shall it be in the second coming. అది రెండవ రాకడలో కూడా జరుగును. Killing him. ఆయనను చంపడం. Killing him in word form. వాక్య రూపంలో ఆయనను చంపడం. Making the word of none effect. వాక్యాన్ని ఏ ప్రభావితం లేకుండా చేసేయడం. ప్రభావము ప్రజలపైన పనిచేయకుండా చేసేయడం. Killing the message. వర్తమానాన్ని చంపడం. Killing the effects of this message. ఈ వర్తమానం యొక్క ప్రభావాలను చంపేయడం. That is crucifixion. అదే సిలువేయబడుట. Are you understanding that, brother, sister? సోదరి సోదరుడు మీకు అర్థమవుతా ఉన్నదా? Because కారణం they were blinded. వారు గుడ్డితనం చేయబడ్డారు. They couldn't see. వాళ్ళు చూడలేరు. They couldn't understand. వారికి అర్థం కాలేదు He has come. ఆయన వచ్చాడని. When he came, ఆయన వచ్చినప్పుడు who was the first person who knew about his coming? ఆయన రాకడను గురించి తెలిసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? Mary. మరియా. ఎగ్జాక్ట్లీ. Even she didn't know. వాస్తవంగా ఆమెకు కూడా తెలియదు. But when a mighty angel came, Amen. కానీ ఎప్పుడైతే బలిష్ఠుడైన దూత వచ్చాడు and told Mary, మరి మరియకు చెప్పాడు, thou shalt conceive నీవు గర్భవతి అవుతావు, and shall bear a son, మరి ఒక కుమారుని కంటావు, and his name shall be called Jesus, మరి అతని పేరు యేసు అని పిలుస్తావు, for he is the Emmanuel. ఎందుకంటే ఆయనే ఇమ్మానుయేలు. And Mary said, అప్పుడు మరియ చెప్పింది, mighty angel, బలిష్ఠుడైన దూత, be it unto me according to thy word. నీ మాట చొప్పునది నాకు జరుగును గాక. What the mighty angel said, మరి ఆ బలిష్ఠుడైన దూత ఏం చెప్పాడు? became a seed in her. అది ఆమెలో సంతానమైనది. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? Now try to follow it. ఇప్పుడు దీన్ని వెంబడించడానికి ప్రయత్నించండి. We are seeing many types. మనం చాలా సాదృశ్యాలు చూస్తున్నాం. Holy Ghost shall overshadow thee. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. And Holy Ghost overshadowed Mary. మరి పరిశుద్ధాత్మ మరియను కమ్ముకున్నప్పుడు And the child was born in her. మరి ఆమెలో కుమారుడు శిశువు పుట్టాడు. Why? ఎందుకు? Holy Ghost was the angel that was to fill that body.
ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ దూత అయి ఉన్నాడు, ఆ శరీరానికి సరిపోవలసిన వాడు. ఎస్ ఎస్ ఎస్. Did you get it? మీరు పట్టుకున్నారా? Brother Branham said. Brother Branham said. సో బెనమ్ గారు చెప్పారు, when a woman carries a child, ఒక స్త్రీ ఒక బిడ్డను గర్భములో మోస్తున్నప్పుడు an angel surrounds her. మరి దూత ఆమె చుట్టుకొని ఉంటాడు. What is that little angel? ఆ చిన్న దూత ఏంటి? That spirit. అది ఆత్మ. That the minute the baby is born, that spirit will go in the baby. ఎస్. ఆ బిడ్డ, ఆ చిన్న శిశువు జన్మించిన వెంటనే ఆ ఆత్మ ఆ బిడ్డలోనికి వెళ్తాడు. In Mary was the body of Jesus. మరి మరియ లోపట యేసు ఒక శరీరం ఉన్నది. Holy Ghost overshadowed her. మరి పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొని ఉన్నాడు. Holy Ghost was the angel that surrounded her. మరి పరిశుద్ధాత్మ ఆ దూత అయి ఉన్నాడు, ఆమె చుట్టూ కూడా చుట్టుకొని ఉన్నాడు. Why? ఎందుకు? Waiting for that body to come out. ఆ శరీరము బయటికి రావడానికి ఎదురు చూస్తున్నాడు. The minute that body comes out, ఆ శరీరం ఎప్పుడైతే బయటికి వచ్చినదో ఆ క్షణంలోనే that Holy Ghost will go in the child. మరి ఆ పరిశుద్ధాత్మ ఆ బిడ్డలోనికి వెళ్తాడు. And the minute it gets in the child, మరి ఆ బిడ్డలోనికి అది వెళ్ళిన సమయంలోనే Brother Branham said, సబెనమ్ గారు చెప్పారు, the first time the child opens its mouth, మరి మొట్టమొదటిసారిగా ఆ బిడ్డ తన నోరు తెరిచినప్పుడు it starts speaking in an unknown tongue. అది అన్య భాషలలో మాట్లాడడం అయ్యున్నది. Did you read it in the message? వర్తమానంలో మీద చదివారా? Yes, brother, that's the message. అవును సోదరుడు, అది వర్తమానం. అది Holy Ghost overshadowed Mary. పరిశుద్ధాత్మ మరియను కమ్ముకున్నాడు. In a similar way, అదే విధానములో in the last days, చివరి దినాలలో Holy Ghost overshadowed the Pentecostal church. yes, పరిశుద్ధాత్మ పెంతెకోస్తు సంఘమును కమ్ముకొని ఉన్నాడు. Why? ఎందుకు? A ministry was getting ready to be born. ఒక పరిచర్య జన్మించబడుటకు సిద్ధపడతా ఉన్నది. In the womb of the church was a ministry. yes, ఆ సంఘం యొక్క గర్భములో ఒక పరిచర్య ఉన్నది. That ministry was ready to come out. మరి ఆ పరిచర్య ఇక బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నది. Was the Pentecostals Mary? మరి పెంతెకోస్తులు మరియనేనా? Yes. అవును. Listen carefully. ఇప్పుడు జాగ్రత్త వినండి. Now more 2000 years back, మరి 2000 సంవత్సరాల క్రితం when the child was born, బిడ్డ జన్మించినప్పుడు, శిశువు జన్మించినప్పుడు, this is where I'm coming to my message. మరి ఇక్కడే నేను ఆ వర్తమానం దగ్గరకు వస్తున్నా. There were two categories of people అక్కడ 2 తరగతులు కలిగిన ప్రజలు ఉన్నారు. who met that child ఆ శిశువును వాళ్ళు కలుసుకున్నారు. and understood him in his coming. మరి ఆయన యొక్క రాకడలో ఆయనను అర్థం చేసుకున్నారు. They came to worship him, ఆయనను ఆరాధించడానికి వాళ్ళు వచ్చారు. and they knew this is not a baby. మరి వారికి తెలుసు ఇది ఒక చిన్న బిడ్డ కాదని. This is the Son of God. ఇది నా దేవుని కుమారుడు. This is God in flesh. ఇది దేవుడే శరీరంలో ఉన్నాడు. This is a very important ministry. ఇది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. One category met him on the day he was born. మరి ఒక తరగతి వారు ఆయన పుట్టిన రోజున కలుసుకున్నారు. And that was the shepherds. మరి వారెవరు అంటే వారే గొర్రెల కాపరులు. Why it had to be shepherds? అది గొర్రెల కాపర్లకే ఎందుకు కనబడవలేను? Can you say amen? నన్ను మీరు ఆమెను చెప్పగలరా? Some shepherds caught that message of his coming. మరి కొంతమంది ఆ గొర్రెల కాపర్లకు ఆయన రాకడను గూర్చిన వర్తమానం వచ్చింది. They were the first ones to see that coming. యా, వారు మొదటి వారై ఉన్నారు ఆ రాకడను చూసిన వారు. And when they saw that coming, మరి వాళ్ళు ఆ రాకడను చూసినప్పుడు an angelic choir in heaven was singing 7 voices. yes, ఆ పరలోకపు దేవదూతలు అక్కడ 7 స్వరములతో పాటలు పాడుతా ఉన్నారు. Singing 7 notes. యా, 7 నోట్స్ అంటే రాగాలు. 7 రాగాలు పాట పాడుతా ఉన్నారు. 7 notes. ఆ 7 రాగములు.
angels singing 7 notes. ఆ దూతలు అక్కడ 7 రాగాలు పాడుతా ఉన్నాయి. Some heavenly angels. పరలోకపు దూతలు. And those shepherds saw those angels in the sky. మరి ఆ యొక్క గొర్రెల కాపర్లు ఆకాశంలో ఆ దూతలను వాళ్ళు చూశారు. And caught that message on the earth. మరియు ఆ వర్తమానమును భూమిపైన వాళ్ళు పట్టుకున్నారు. And knew there's a gift on earth. మరి వారికి తెలుసు అది భూమిపైన మరం ఉన్నది అని, బహుమతి ఉన్నదని. They saw him there. అక్కడ వారు ఆయనను చూశారు That very night. ఆ రాత్రే. But there is another group. కానీ మరొక గుంపు ఉన్నది. That second group was from India. ఆ రెండవ గుంపు వారు ఇండియా నుండి వెళ్ళారు. I am not making that up. నేనేం దాని కల్పితంగా చెప్తలేను. No. లేదు 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 This is what Brother Branham said. సోదరు బ్రెన్హామ్ గారు చెప్పింది ఇది. Some Magi's కొంతమంది మ్యాగీలు who used to read the book of Daniel, దానియేలు యొక్క గ్రంథమును చదివేవారు, వాళ్ళు who used to sit in the night వాళ్ళు రాత్రి వేళలో కూర్చుండేవారు and observe the stars. ఆకాశ నక్షత్రాలను వాటి కదలికను గమనించేవారు. Brother Branham said సో బ్రెన్హామ్ గారు చెప్పారు they worshipped fire వారు అగ్నిని ఆరాధించేవారు. because they believed ఎందుకంటే వారు నమ్మారు God lives in fire. దేవుడు అగ్నిలో జీవిస్తాడని వాళ్ళు నమ్మేవారు. In another message, Brother Branham said మరొక వర్తమానంలో సో బ్రెన్హామ్ గారు చెప్పారు actually they were not Indians. వాస్తవంగా వాళ్ళు ఇండియన్లు కాదు, వాళ్ళు They were Hebrews in India. ఇండియా వారు హెబ్రీయులు, ఇండియాలో ఉన్నవారు. వాళ్ళు Can I ask you హెబ్రీయులే కానీ ఇండియాలో ఉన్నవారు. Can I ask you a question? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా? Is there a genuine Hebrew living in India today? ఈ రోజున ఇండియాలో ఒక స్వచ్ఛమైన హెబ్రీ జీవిస్తున్నాడా? Who is Israel? ఈ ఇజ్రాయేలు ఎవరు? Who is Israel? ఎవరి ఇజ్రాయేలు? The children of promise. వాగ్దాన పిల్లలు, The seed of Abraham. అబ్రహాం యొక్క సంతానము. Where is that seed today? ఈ రోజు ఆ సంతానం ఎక్కడుంది? Can I see some sitting here? ఇక్కడ నేను కొంతమంది కూర్చుని నేను చూడగలను. Oh my! ఓ మై! Some Hebrews. కొంతమంది హెబ్రూలు They actually belong to Israel. వాస్తవంగా వారు ఇజ్రాయేలుకు సంబంధించిన వారు. And that's where you and I are going. ఇప్పుడు మనం నువ్వు నేను అక్కడికి వెళ్ళబోతున్నాము. Yes, that's right. అవునది నిజమది. But they had come to India కానీ వారు ఇండియాకు వచ్చారు to do some studies. కొన్ని స్టడీస్ చేయడానికి. And while they were seeing the book of Daniel and other such books, దానియేలు రాసిన గ్రంథము మరి ఇంకా అలాంటి రకమైన గ్రంథాలను వాళ్ళు చూస్తూ ఉండగా లేదా దాన్ని ధ్యానిస్తూ ఉండగా one particular night, ఒక ప్రత్యేకమైన రాత్రి while they were sitting and meditating, మరి వాళ్ళు కూర్చొని ధ్యానిస్తూ ఉండగా suddenly a light appeared. అకస్మాత్తుగా ఒక వెలుగు ప్రత్యక్షమైనది. Brother Branham said, సో బ్రెన్హామ్ గారు చెప్పారు a stranger appeared in the night. ఒక అపరిచితుడు రాత్రి వేళలో ప్రత్యక్షమయ్యాడు. Where? ఎప్పుడు? In India. ఎక్కడ? ఇండియాలో. Now listen. ఇప్పుడు వినండి. He was the same star that shined over Bethlehem. మరి అది ఆ యొక్క నక్షత్రమే బెత్లెహేములో అక్కడ ప్రకాశించిన వాడు. The same star of Bethlehem appeared in India. అదే బెత్లెహేము యొక్క నక్షత్రము ఇండియాలో ప్రత్యక్షమయ్యాడు. Can I say something? ఇక నేను ఒక విషయం చెప్పొచ్చా? The place geographically where Son of Man was born, where the light had come, now appeared in India. Yes. స్థలము ఏదైతే ఉన్నదో ఆ మనిషి కుమారుడు జన్మించబడినది, మరి ఆ యొక్క వెలుగు ప్రత్యక్షమైనది, ఇప్పుడు ఇండియాలో ప్రత్యక్షమైంది అది. Now see, don't get choked please. దయచేసి ఈ విషయాన్ని బట్టి మీరు అభ్యంతరపడొద్దు. I don't understand this, then you don't understand message. అయితే నాకు ఇది అర్థం కావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే నీకు వర్తమానం అర్థం కావట్లేదు అని అర్థం. No, you don't.
Clearly, Brother Branham said these things. సోదర బెన్హామ్ గారు స్పష్టంగా ఈ విషయాలు చెప్పాడు. Where did they come from? వారు ఎక్కడి నుండి వచ్చారు? They were not coming from Philippines. yes వారు ఫిలిప్పైన్ల నుండి వస్తలేరు వాళ్ళు. They were not coming from China. వారు చైనా నుండి వస్తలేరు వాళ్ళు. Brother Branham said India. సోదర బెన్హామ్ గారు వాళ్ళు వస్తున్నది ఇండియా నుండి అని చెప్పాడు ఆయన. సహారా డెజర్ట్. So that same light appeared in India. ఆమేన్. ఇప్పుడు అదే వెలుగు ఇండియాలో ప్రత్యక్షమైనది. That same light that appeared there appeared in India. మరి అదే వెలుగు అక్కడ ప్రత్యక్షమైనది ఇప్పుడు ఇండియాలో ప్రత్యక్షమైనదా? That did India had a role in first coming? మొదటి రాకడలో మరి ఇండియాకు ఏదైనా పాత్ర ఉన్నదా? ఉన్నదే. Then will India have a role in the second coming? ఇప్పుడు రెండవ రాకడలో కూడా ఇండియాకు ఏదైనా పాత్ర ఉంటదా? Come on, bride. Come on, వధువా. When these Magi's came to meet the child, మరి ఈ మేజాస్ వాళ్ళు ఈ బిడ్డను ఈ శిష్యుని కలుసుకోవడానికి వచ్చినప్పుడు east and west met together. తూర్పు మరియు పశ్చిమ కలుసుకున్నది. And when east and west met together, మరియు ఈ యొక్క తూర్పు మరియు పశ్చిమ కలుసుకున్నప్పుడు something was ready to happen. ఏదో జరగడానికి సిద్ధముగా ఉన్నది. When Magi's from India met the child, మరి ఆ మాగీలు వారు ఆ ఇండియా నుండి వచ్చిన వారు ఆ శిష్యుని కలుసుకున్నప్పుడు something was getting ready to happen. ఏదో జరగడానికి సిద్ధంగా ఉన్నది. Listen Amen. carefully. I'm showing you from the message. మరి జాగ్రత్తగా వినండి, నేను దాన్ని మీకు వర్తమానంలో నుండి చూపిస్తున్నా. This is very, very important. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఇది same light there, same light here. అక్కడ అదే వెలుగు, ఇక్కడ అదే వెలుగు. Same message. అదే వర్తమానం. This is the last group. ఇది చివరి గుంపు. ఇది who saw him. ఆయనను చూసిన వారు. They didn't see him the day he was born. ఆయన జన్మించబడిన రోజున వారు ఆయనను చూడలేదు. They saw him after 2 years. వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత ఆయనను చూశారు. Hallelujah. When the picture was turned. మరి హల్లెలూయా, ఎప్పుడైతే ఆ పటము కుడి వైపు తిప్పబడిందో they understood something. వారు ఏదో అర్థం చేసుకోగలిగారు. These Indian Magi's brought 3 gifts. yes ఈ ముగ్గురు మ్యాగీలు, ఇండియా మ్యాగీలు 3 బహుమతులు తీసుకొచ్చారు. And I want to show you something. మరి నేను దాన్ని మీకు చూపించగోరుతున్నా. When they went to Jerusalem, వాళ్ళు యెరూషలేముకు వెళ్ళినప్పుడు they straight away went to King Herod. వాళ్ళు నేరుగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. Because కారణము that star was a star of a king. ఎందుకంటే ఆ నక్షత్రము రాజు యొక్క నక్షత్రం. అది Naturally they thought మరి వాళ్ళు మామూలుగానే తలంచి ఉంటారు, that child will be born in Herod's house. అయితే హేరోదు యొక్క ఇంటిలోనే ఆ శిశువు పుట్టుంటాడని చెప్పి. If I should say today in Vatican, మరి ఈ రోజు నేను చెప్పాలంటే అది వాటికన్ లో ఉంటదేమో అని. that's where he should be born. మరి అక్కడే ఆయన జన్మించవలసి ఉన్నది. But when they came to Herod, అయితే వారు హేరోదు దగ్గరకు వచ్చినప్పుడు, where is he, the king of the Jews? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? Satan was sitting in Herod. మరి సాతానుడు హేరోదులో కూర్చొని ఉన్నాడు. I am the king. నేనే రాజుని. Where is this other king? ఇంకొక రాజు ఎక్కడున్నాడు? కరెక్ట్. In my house no sister is pregnant. మా యొక్క ఇంట్లో ఏ సహోదరి కూడా గర్భవతిగా లేదు. My wife is not pregnant and she is not bringing any child. నా భార్య ఏమి గర్భవతి కాదు, ఆమె ఏ బిడ్డను తీసుకురావట్లేదు. You mean somebody else? అంటే మీ ఉద్దేశము ఇంకెవరైనా ఉంటారా? Right under my nose? నా యొక్క ముక్కు కింద? No, we just came to ask, where is he? లేదు, మేము అడగడానికి వచ్చాము ఆయన ఎక్కడున్నాడు అని. Brother Branham said the same message is today. మరి సోబరామ్ గారు చెప్పారు ఈ రోజు కూడా అదే వర్తమానం ఉన్నది. Methodists are asked, where is he?
మెథడిస్టుని అడిగాడు, ఆయన ఎక్కడున్నాడు? Pentecostals are asked, where is he? పెంతెకోస్తులను అడిగాడు, ఆయన ఎక్కడున్నాడు? All the churches are asked, where is he? మరియు సంఘాలన్నీ కూడా అడుగుతున్నాయి, ఆయన ఎక్కడున్నాడు? And nobody has an answer. మరి ఎవరి దగ్గర జవాబు లేదు. Nobody has an answer. మరి ఎవరు కూడా ఆయనకు జవాబు ఇవ్వలేదు. Then what happened? తర్వాత ఏం జరిగింది? Herod said, హేరోదు అన్నాడు, if he is coming, somewhere it must have been written in the scripture. అయితే ఆయన వస్తున్నాడు అంటే ఎక్కడో లేఖనములో దాని గురించి రాయబడి ఉండాలి కదా. Call the book of prophecies. యా, ప్రవచన పుస్తకాలను పిలవండి. And one prophecy came. మరొక ప్రవచనం వచ్చింది. Thou Bethlehem Ephrathah, యా, ఓ బెత్లెహేము ఎఫ్రతా, though thou be the littlest among all the cities, అన్ని పట్టణములలో నువ్వు అల్పమైన దానమైనను సరే, but out of thee shall come the ruler. కానీ నీలో నుండి పరిపాలకుడు వస్తాడు, రాజు వస్తాడు. Herod got an understanding. ఇప్పుడు హేరోదుకు ఒక అవగాహన వచ్చింది. He must be in Bethlehem. ఆయన ఖచ్చితంగా బెత్లెహేములో ఉండాలి. But exactly who is the child, he still doesn't know. అయితే ఆ బెత్లెహేములో సరిగ్గా ఎవరై ఉంటారు అంటే నిజంగా ఆయనకు అది ఎవరో తెలియదు. So Brother Branham said, కాబట్టి శోభనం గారు చెప్పారు, when they left Herod's palace, వారు హేరోదు యొక్క ఆ భవనాన్ని, రాజభవనాన్ని విడిచిపెట్టారు. that star which was leading them once again appeared వారిని నడిపిస్తున్న నక్షత్రం మరొకసారి ప్రత్యక్షమైంది. and took them to the child. మరి వారిని ఆ బిడ్డ ఉన్న ఆ శిశువు ఉన్న స్థలమునకు తీసుకెళ్ళింది. ఆ బిడ్డ And they దగ్గర saw the child. మరి వాళ్ళు అక్కడ ఆ బిడ్డను చూశారు. And this is the scripture we are reading. మనం అదే ఆ లేఖనం మనం చదివాము. They worshiped the child, వారు ఆ శిశువుని చూసి ఆరాధించారు. gave him 3 gifts. మరి 3 బహుమతులు ఇచ్చారు ఆయనకు. Gold, మరి బంగారము, frankincense, తర్వాత బోలము, and myrrh. యా సాంబ్రాణి, బోలము, 3. 3 gifts. బంగారము, సాంబ్రాణి, బోలము, 3 Gold, బహుమతులు. frankincense, and myrrh. యా బంగారము, సాంబ్రాణి, బోలము. They give the 3 gifts. వాళ్ళ 3 బహుమతులు ఇచ్చారు ఆయనకు. And then the angel tells them, తర్వాత దూత అని చెప్పాడు, don't go and tell this message to Herod. ఈ వర్తమానాన్ని తిరిగి వెళ్ళి ఏ రోజుకు చెప్పొద్దు. You have found the child. మీరు ఆ బిడ్డను కనుగొన్నారని. I repeat, నేను మరలా చెప్తున్నా, you have found the child. మీరు ఆ బిడ్డను కనుగొన్నారని. But don't make it a public show. కానీ దానిని మీరు బహిరంగ ప్రదర్శనగా చేయకండి. Don't tell it to Herod. అది హేరోదుకు చెప్పవద్దు మీరు. Herod doesn't want to worship the child. ఆ హేరోదు ఆ బిడ్డను ఆరాధించాలని కోరుకోవడం లేదు. He actually wants to kill that child. వాస్తవంగా ఆ బిడ్డను వాడు చంపాలని అనుకుంటున్నాడు. So they went another way. కాబట్టి వారు మరొక మార్గంలో వెళ్ళిపోయారు. When they went, వారు వెళ్ళిపోయినప్పుడు, after this visit, ఈ యొక్క సందర్శించిన తర్వాత, when some Indian magi who are actually Hebrews met the child, మరి ఎప్పుడైతే ఈ ఇండియా నుండి వెళ్ళిన మ్యాగీలు వారు వాస్తవంగా హెబ్రులై ఉన్నారు, ఈ బిడ్డను కలుసుకున్నప్పుడు immediately వెంటనే angel appeared to Joseph. మరి దూత యోసేపుకు ప్రత్యక్షమయ్యాడు. Take the mother and the child తల్లిని మరి శిష్యును, తల్లిని మరి ఆ బిడ్డను తీసుకొని and flee to Egypt. మరి నీవు ఐగుప్తులోనికి పారిపో. Escape. పారిపో. Escape of mother and that child. యా, తల్లి మరియు ఆ బిడ్డను తీసుకొని నీవు అక్కడి నుండి పారిపో. In a bigger picture, మరి ఇంకో పెద్ద దృశ్యంలో చెప్పాలంటే, in Revelation chapter 12, yes, ప్రకటన 12వ అధ్యాయములో, there is a woman great with child. yes, ఒక స్త్రీ ఉన్నది, ఆమె మగ శిష్యుని కలిగి ఉన్నది ఆమె. And a red dragon is ready to eat the child. మరి ఆ ఎర్రని గడ సర్పము ఆ బిడ్డను, ఆ శిష్యును తినడానికి సిద్ధంగా ఉన్నది. Who is that red dragon? ఎవరా ఎర్రని గడ సర్పం? Rome. రోమ్. Who was in Herod? హేరోదులో ఉన్నది ఎవరు? Rome. రోమ్. Ready to kill that child. ఆ బిడ్డను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. But what happened? కానీ ఏం జరిగింది? The mother and child escaped. ఆ మరి తల్లి మరి బిడ్డ అక్కడ నుండి పారిపోయారు, తప్పించుకున్నారు. Who is the child? ఎవరి బిడ్డ? The son of man. మనిషి కుమారుడు. And who is that woman? మరి ఆ స్త్రీ ఎవరు? The last day church. మరి చివరి దినం సంఘం. The Mary church. మరియ సంఘం escaped. అక్కడ నుండి వారు తప్పించుకున్నారు. Escaped in a rapture. ఒక ఎత్తబడుట్లో వాళ్ళు తప్పించుకున్నారు.
Are you understanding it? మీకు అది అర్థమవుతా ఉన్నదా? Just before the escape, ఆ తప్పించుకునే ముందు the last thing was చివరి కార్యం ఏంటంటే some Indian Magi's meeting the child. ఎస్, ఇండియా నుండి వచ్చిన మ్యాగీలు ఆ బిడ్డను కలుసుకున్నారు. That was the last thing. మరి అదే చివరి కార్యమిగా. After that, దాని తర్వాత the mother and child vanished. మరి తల్లి మరియు ఆ బిడ్డ అదృశ్యమైపోయారు. Now, brother, that is something. ఓ ఇప్పుడు సోదరుడా, అదేదో కార్యమై ఉన్నది. When Brother Branham ఎప్పుడైతే సోదరు బెన్హామ్ was given a Joshua commission యోషువ యొక్క పరిచర్య చేయటకు తనకు ఇవ్వబడినదో and shown his future meetings, మరి తన యొక్క భవిష్యత్తు కూటాలు చూపించబడినప్పుడు he was shown South Africa, ఆయనకు సౌత్ ఆఫ్రికా చూపించబడింది, దక్షిణాఫ్రికా, and then he was shown India, మరి తర్వాత ఆయనకు ఇండియా చూపించబడింది. that great angel with oscillating light. మరి ఆ గొప్ప దూత ఆ కదులుచున్న వెలుగుగా ఉన్నాడు. ఆయన అటు ఇటు కదులుచున్న వెలుగుగా. He showed dhoti clad man. Dhoti clad man. ఆయన ఏం చూశారంటే ఒక ధోతి కట్టుకున్న వ్యక్తిని చూశారు. Angel showed those Indians. మరి దూత ఆ భారతీయులను, ఆ ఇండియన్లను చూపించారు. And Brother Branham didn't know them. మరి శోభనం గారికి వాళ్ళు ఎవరో తెలియదు ఆయనకు. And the angel said, అప్పుడు దూత చెప్పాడు, do you recognize these? వీళ్ళను గుర్తుపట్టావా? Brother Branham said, I don't know who they are. శోభనం గారు అన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నాడు. The angel said, అప్పుడు దూత చెప్పాడు, they are Indians. వారు ఇండియన్లు. వాళ్ళు there are 300,000 in that meeting. ఆ కూటములో 3 లక్షల మంది ఉన్నారు ఆ కూటములో. And that was the Bombay meeting. అది బాంబే కూటమై ఉన్నది. Where Brother Branham came in 1954. 1954లో ఎక్కడికైతే శోభనం గారు వచ్చారు, he came and preached a message. మరి ఆయన వచ్చి అక్కడ వర్తమానాన్ని బోధించాడు. But when he stepped down from the plane, stepped on the Indian earth and said, I claim this land for the glory of Christ. ఆయన తన విమానములో నుండి బయటకు వస్తున్నప్పుడు తన అడుగు ఆ భూభాగం పైన పెట్టి ఇలా అన్నాడు, దేవుని మహిమ కొరకై ఈ దేశాన్ని నేను హక్కుపూర్వకంగా తీసుకుంటున్నాను అన్నాడు. Nobody knew. ఎవరికీ తెలియదు. India is visited with a sealing angel. ఇండియా ముద్రించబడిన దూత చేత దర్శించబడ్డదని. Others had come and gone. చాలా మంది మిగతా వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. Few months back, Lady Daud had come. మరి కొన్ని నెలల క్రితము లేడీ దావుద్ వచ్చిపోయింది. If you have read the message, వర్తమానం కనుక మీరు చదివితే, లేడీ దావుద్ and she created a problem in India. మరి ఇండియాలో ఆమె ఒక సమస్య తయారు చేసింది. But when Brother Branham came, కానీ శోభనం గారు వచ్చినప్పుడు the sealing angel came. అక్కడ ముద్రించు దూత వచ్చాడు. Now India was getting ready. ఇప్పుడు ఇండియా సిద్ధమవుతా ఉన్నది for a last day harvest. చివరి దినపు కోత కొరకై. And this messenger laid a seed. మరి ఈ వర్తమానికుడు అక్కడ విత్తనమును వేశాడు. He started with divine healing. ఆయన దైవిక స్వస్థతను మొదలు పెట్టాడు. And he went back to America. తర్వాత ఆయన తిరిగి అమెరికాకు వెళ్ళిపోయాడు. Never returned back in person. మరలా తిరిగి వ్యక్తిగా ఎన్నడూ తిరిగి రాలేదు. But his message came back. కానీ అతని వర్తమానం తిరిగి వచ్చింది. His message came back to అతని India. వర్తమానము తిరిగి ఇండియాకు వచ్చింది. What was happening? ఏం జరుగుతా ఉన్నది? Some Indians were reading the messages. కొంతమంది ఇండియన్లు వర్తమానాలు చదువుతా ఉన్నారు. They were studying the message. వారు వర్తమానములను ధ్యానిస్తా ఉన్నారు. They were some wise men. అక్కడ కొంతమంది జ్ఞానులు ఉన్నారు. Then what happened? తర్వాత ఏం జరిగింది? A star appeared. ఒక నక్షత్రం ప్రత్యక్షమైనది. ఆమేన్. Now do you understand something? ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా ఏదైనా కార్యం. What will this star do? మరి ఈ నక్షత్రం ఏం చేస్తది? It's not leading them to Herod. వారిని హేరోదు యొద్దకు అది నడిపించడం లేదు. It's leading to that coming. ఆ రాకడ కొరకు అది నడిపిస్తా ఉన్నది వారిని. The minute some Indian Magi's got the revelation of his coming, the escape took place. Yes. ఆ ఇండియన్ మ్యాగీలకు ఎప్పుడైతే ఆ
వాట్ బ్రదర్ ద మినిట్ The minute the Indian Magi's got a revelation of his coming, ఆ ఇండియన్ మ్యాగీలకు ఎప్పుడైతే ఆయన రాకడ యొక్క ప్రత్యక్షతను వారికి వచ్చిందో అదిగో అప్పుడే వారు ఇక్కడ నుండి వారు అదృశ్యమైపోయారు. and met him, మనం కలుసుకున్నారు. the woman and the child మరి ఆ escaped. స్త్రీని మరియు ఆమెకు జన్మించిన ఆ బిడ్డను కలుసుకున్నారు వాళ్ళు. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? The escape took place. మరి అక్కడ నుండి వారు పారిపోయారు, లేకపోతే దాన్ని ఏమంటారంటే Think Escape. of this now, brother. తప్పించుకున్నారు. Think of this now, brother. ఈ దీని గురించి ఇప్పుడు ఆలోచించండి నా That సోదరుడా. same message of coming came to us. అదే రాకడ యొక్క వర్తమానం మన దగ్గరకు వచ్చింది. Did you realize? మీరు గ్రహించారా? You are the last group మీరే ఆ చివరి గుంపై ఉన్నారని. to acknowledge that coming. ఆ రాకడను గూర్చిన జ్ఞానము కలుగున్న వారు. And the minute they met that child, మరి ఆ బిడ్డను వాళ్ళు కలుసుకున్న క్షణంలోనే, the minute they met that gift, మరి వారు ఆ యొక్క బహుమతులు వాళ్ళకి ఆయనకి ఇచ్చిన క్షణంలోనే it was taken up. తర్వాత అది పైకి తీసుకొని పోబడింది. Notice, గమనించండి, 2000 years back, 2000 సంవత్సరాల క్రితం these Magi's came to meet the child, ఈ మ్యాగీలు ఆ బిడ్డను కలుసుకోవడానికి వచ్చారు. and they offered 3 gifts. వాళ్ళు 3 బహుమతులు ఆయనకు సమర్పించారు. They knew వారు ఎరుగున్నారు, there are 3 gifts in this child. ఈ యొక్క శిశువులో లేదా ఈ బిడ్డలో 3 బహుమతులు లేదా వరములు ఉన్నాయని. When the Holy Ghost overshadowed the last day Pentecostals, మరి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే చివరి కాలములో ఉన్న పెంతెకోస్తులను కమ్మి ఉన్నాడో, a child was coming. ఒక బిడ్డ వస్తా ఉన్నాడు. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? And when that ministry was born, మరి ఆ పరిచర్య ఎప్పుడైతే జన్మించబడిందో, are you with me? మీరు నాతోనే ఉన్నారా? When that ministry was born, ఆ పరిచర్య ఎప్పుడైతే జన్మించబడినదో, it was born with 3 gifts. 3 వరములతో అది జన్మించబడింది ఆ పరిచర్య. It had 3 gifts. దానికి 3 వరములు ఉన్నాయి. And follow this. మరి దీన్ని వెంబడించండి. When the Magi's gave these 3 gifts to the child, ఆ మ్యాగీలు ఈ బిడ్డకు ఈ 3 వరములు లేదా బహుమతులు ఇచ్చినప్పుడు, actually Mary took the gifts. వాస్తవంగా మరియా ఆ బహుమతులు తీసుకున్నది. Mary handled the gifts. మరియా ఆమె ఆ యొక్క వరములను బహుమతులను తీసుకున్నది ఆమె. Mary took the child, Mary took the gifts. మరియా ఆ బిడ్డను తీసుకున్నది, మరి మరియనే ఆ యొక్క వరములను లేదా బహుమతులను తీసుకున్నది. And Joseph, మరి యోసేపు, who's not the father of that child, ఆ బిడ్డ యొక్క తండ్రి కాదు ఆయన, represents some pastors today ఈ రోజు కొంతమంది పాస్టర్లకు సాదృశ్యంగా ఉన్నాడు. who are not preaching their message. వారి వర్తమానాన్ని బోధిస్తలేరు. It is not your seed, అది నీ విత్తనము కాదు, it is his seed. ఇది ఆయన విత్తనము. You are just a caretaker. మీరు కేవలము సంరక్షకులు మాత్రమే. You are a caretaker of that Mary church. మరియ సంఘమును మీరు సంరక్షించువారు మాత్రమే. And you are leading her to Egypt. మరి నువ్వు ఆమెను ఐగుప్తుకి నడిపిస్తున్నావు. Egypt, ఐగుప్తా, where the pyramid is, ఎక్కడైతే పిరమిడ్ ఉన్నదో, where she disappears, మరి ఎక్కడైతే ఆమె అదృశ్యం కాబోతున్నదో, to the revelation of Enoch, మరి హానోకు యొక్క ప్రత్యక్షత వైపు, to the revelation of the rapture. ఎత్తబడిన యొక్క ప్రత్యక్షత వైపు. Are you catching the message? మీరు వర్తమానం పట్టుకుంటున్నారా? ఆమేన్. Let us see these 3 gifts for a minute ఈ 3 వరములను గురించి ఒక నిమిషం మనం చూద్దామండి. and observe them carefully. మరి వాటిని చాలా జాగ్రత్తగా గమనించండి. When the Jewish church brought this man child, మరి ఈ యూదుల యొక్క సంఘము మరి మగ శిశువుని తీసుకొచ్చినప్పుడు, it was offered 3 gifts. అక్కడ 3 వరములు లేదా బహుమతులు అక్కడ ఇవ్వబడినవి. When a child was born today, ఈ రోజు బిడ్డ జన్మించబడినప్పుడు, to reveal that same gift, అదే వరాన్ని బయలుపరచడానికి, which is Christ, అది క్రీస్తు అయి ఉన్నాడు. it was given 3 gifts. మరి దానికి 3 వరములు ఇవ్వబడ్డాయి. Those gifts were already in the child. మరి ఆ వరములు ఇప్పటికే
ఇదివరకే ఆ బిడ్డలో ఉన్నాయి, ఆ శిష్యులు ఆ బిడ్డలో ఉన్నాయి. These wise men gave their 3 gifts to acknowledge the 3 gifts that were already in him. మరి ఈ జ్ఞానులు ఆ 3 బహుమతులు లేదా వరములు ఆయనకి ఇచ్చాడు. అది ఏంటిదంటే ఇదివరకే ఆ శిశువులో లేదా ఆ బిడ్డలో ఉన్న ఆ 3 వరములను గుర్తించడానికి They had a revelation. వారికి ఒక ప్రత్యక్షత ఉన్నది. Who this child is. ఈ బిడ్డ ఎవరు అనేది. And I'm going to read from the message. నేను వర్తమానం నుండి నేను దాన్ని చదవగోరుతున్నాను. What are those 3 gifts? ఆ 3 వరములు ఏమిటి? In the message, God's gifts always find their places. మరి దేవుని యొక్క వరములు ఎల్లప్పుడూ వాటి స్థానములు కనుగొనును అని వర్తమానంలా 22nd December 1963. 1963 డిసెంబర్ 22వ తారీఖున I am reading from the last line of paragraph 51. మరి నేను చివరిగా 25వ పారాగ్రాఫ్ 51వ పారాగ్రాఫ్ యొక్క చివరి వర్షం చదువుతాను నేను. Listen to it carefully. ఇక్కడ మీరు జాగ్రత్త వినండి. 3 gifts. 3 వరములు. Gold, అక్కడ బంగారము, frankincense, తర్వాత సాంబ్రాణి and myrrh. తర్వాత బోలము. Now listen, this is a threefold mystery. మరి వినండి, ఇది 3 రకములైన 3 విధములకు మర్మం ఇది. Which was already in the child. అది ఇదివరకే ఆ బిడ్డలో ఉన్నది. Now I'm reading paragraph 52. ఇప్పుడు నేను 52వ పారాగ్రాఫ్ చదువుతున్నాను. Now gold in the Bible, how fitting it fits to Christ, because gold speaks of deity. బైబిల్ గ్రంథంలోని బంగారము క్రీస్తుకు అది ఎంతగా సరిపోతుందో, ఎందుకనగా బంగారము దైవత్వమును గురించి మాట్లాడుచున్నది. Gold is deity. బంగారము దైవత్వమునకు సూచిస్తున్నది. We'll get to it just in a moment. మరి ఒక్క నిమిషం మనం అక్కడ వెళ్దాము. Frankincense speaks of service. సాంబ్రాణి పరిచర్య గురించి మాట్లాడుచున్నది. Service. సాంబ్రాణి పరిచర్యని గురించి. Service to the Lord. ప్రభువుకి పరిచర్య చేయడం. Service to God. దేవునికి పరిచర్య చేయడం. And myrrh బోలము is death. మరణమై ఉన్నది. Gold, frankincense, myrrh. బంగారము, సాంబ్రాణి మరియు బోలము. God, deity in service to die. దేవుడు దైవత్వములో చనిపోటులో పరిచర్య. I'll repeat this line. ఈ మాటని మరలా చదువుతున్నాను. God, దేవుడు, deity, దైవత్వము, gold, బంగారము, in service, చనిపోటులో, frankincense, చనిపోటులో పరిచర్య, అదే బోలము, to die, మరణించడానికి, myrrh, అదే బోలము. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? This is the message of the 3 gifts. ఈ 3 బహుమతుల యొక్క వర్తమానం ఇదే. God, deity in service to die. దేవుడు దైవత్వములో పరిచర్యలో చనిపోటై ఉన్నది. Those first 2 gifts, ఆ మొదటి 2 వరములు బహుమతులు, listen carefully. జాగ్రత్తగా వినండి. The first 2 gifts, ఆ మొదటి 2 బహుమతులు, which is gold and frankincense, మరి ఏదైతే ఇక్కడ బంగారము మరియు సాంబ్రాణి ఉన్నదో, was his ministry on earth. అది ఆయన యొక్క పరిచర్య భూమిపైన. When he was ministering, ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు he was healing the sick, ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు. he was raising the dead, ఆయన రోగులను ఆయన చనిపోయిన వారిని లేపుతున్నాడు. he was discerning the secrets of the heart, ఆయన హృదయంలోని ఆలోచనలను ఆయన వివేచిస్తున్నాడు, రహస్యాలను వివేచిస్తున్నాడు. he was speaking mysteries. ఆయన మర్మములను మాట్లాడుతున్నాడు. His entire earthly ministry, ఆయన యొక్క భూమిపై ఉన్న పూర్తి పరిచర్య was God in service. దేవుడు పరిచర్యలో ఉండుటై ఉన్నది. But that third gift, కానీ ఆ మూడవ బహుమతి, which is myrrh, అదే ఆ బోలము, that third gift came in operation on the day he died. మరి ఆ మూడవ వరము లేదా బహుమతి అది ఎప్పుడు పనిలోనికి వచ్చిందంటే ఆయన చనిపోయిన రోజున. That third gift came in operation on Good Friday. Yes,
మంచి శుక్రవారం రోజున ఆ మూడవ వరము లేదా బహుమతి అది పనిలోనికి వచ్చింది. The first two gifts had to do with his earthly ministry. మరి ఆ మొదటి రెండు వరములో రెండు బహుమతులు ఆయన భూమిపై ఉన్న పరిచర్యతో సంబంధం కలిగి జరిగిస్తున్నవి. But the third gift కానీ ఆ మూడవ వరము లేదా బహుమతి was the real purpose. అది నిజమైన ఉద్దేశం కొరకు. And what was that? అది ఏమిటది? He came to die. ఆయన వచ్చిందే చనిపోవడానికి. And when he died, మరి ఆయన ఎప్పుడైతే చనిపోయాడో the sisters came to anoint his body with myrrh. ఆ యొక్క సహోదరులు వచ్చారు ఆయన ఒక శరీరాన్ని బోలముతో సిద్ధపరచడానికి. That third gift spoke of his death. ఆయన మూడవ వరము లేదా బహుమతి అది ఆయన మరణం గురించి మాట్లాడుతున్నది. The first two gifts operated the healing, the discernment of the heart and the preaching of the word. మరి ఆ మొదటి రెండు వరములో బహుమతులు ఆయన స్వస్థతను గురించి, అలానే హృదయ రహస్యాలను చెప్పుట గురించి, అలానే వాక్యాన్ని బోధించడం గురించి చెప్పబడింది. But the third gift, కానీ మూడవ వరం which is myrrh, అదే బోలము, was fulfilled on Good Friday. అది మంచి శుక్రవారం రోజున నెరవేరు జరిగింది. When he died, ఆయన చనిపోయినప్పుడు what was the third gift? కాబట్టి మూడవ వరం ఏంటి? Except a corn of wheat die, ఆ గోధుమ గింజ చనిపోకుండా it abides alone. మరి అది ఒంటిగా ఉన్నట్లయితే, but if it dies, ఏమి లాభం లేదు. కానీ అది చనిపోయినప్పుడు it will bring much fruit. అది ఇంకా ఎక్కువ ఫలమును తీసుకొస్తుంది. That third gift was future. ఆ మూడవ వరము అది భవిష్యత్తు కోసమై ఉన్నది. It will not stop at his death. పడన్ It will not stop at his death. అది ఆయన మరణములో ఆగిపోదు. It will be continued as his own life in his church. మరి అది కొనసాగుతుంది. ఆయన సొంత జీవము ఒక సంఘముగా ఉండి కొనసాగుతుంది. అది Can I say something? దానిని ఏదైనా చెప్పొచ్చా నేను? Deity tabernacled in flesh in service, ministered for 3.5 years. మరి దైవత్వము శరీరములో గుడారం దాల్చుకొని మరియు పరిచర్య చేసినాడు 3.5 సంవత్సరాలు. But the third gift, కానీ మూడవ వరం, which is myrrh, అదే బోలము, came in effect the day he died. అది ఆయన చనిపోయిన రోజున అది ప్రభావితంలోకి వచ్చింది. Came in effect the day he was crucified. ఆయన సిలువేయబడినప్పుడు వచ్చింది దాని ప్రభావము. When Rome crucified him, రోము ఎప్పుడైతే ఆయనను సిలువేశారో, and the minute he died, మరి ఆయన చనిపోయిన క్షణంలోనే he went to the lower parts of the earth. ఆయన భూమి యొక్క క్రింది భాగాలలోనికి వెళ్ళాడు and operated a third pole. మూడవ ఈడుపును ఆయన అక్కడ పని చేయనట్లు చేశాడు. He started preaching to the total lost. పూర్తిగా నశించిపోయిన వారికి ఆయన బోధించడం మొదలు పెట్టాడు. That third gift, ఆ మూడవ వరము started a rapture. ఎత్తబడుటను ప్రారంభించింది. When the third gift came in effect, మరి ఆ మూడవ ఈడుపు ప్రభావంలోకి వచ్చినప్పుడు, when myrrh came in effect, బోలము ప్రభావంలోనికి వచ్చినప్పుడు, he descended in the lower parts of the earth. ఆయన భూమి యొక్క క్రింది భాగాలలోనికి దిగి వెళ్ళాడు. and preached to the eternal lost. మరి పూర్తిగా నిత్యము నశించిన వారికి బోధించాడు. and went into paradise. తర్వాత ఆయన పరదేశకు వెళ్ళాడు. took the Old Testament saints, పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులను తీసుకున్నాడు. and took them in a rapture. మరి వారిని ఎత్తబడిలోనికి ఆయన తీసుకొని వెళ్ళాడు. He led the captivity captive. చెరను చెరగా తీసుకొని పోయాడు. Where was it? అది ఎక్కడ? when myrrh came in effect. ఆ బోలము ప్రభావములోనికి వచ్చినప్పుడు. Can you say amen? దాన్ని మీరు ఆమేనని చెప్పగలరా? I'm asking you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. A child was born in Kentucky. మరి ఒక బిడ్డ కెంటకీలో జన్మించాడు. He manifested gold. అతను బంగారమును ప్రత్యక్షపరిచాడు. He manifested frankincense. ఆయన ఆ సాంబ్రాణిని ప్రత్యక్షపరిచాడు. But he had a third gift. కానీ అతనికి మూడవ వరం కూడా ఉంది. which will not come in a big way. అది చాలా పెద్ద విధానంలో రాదు గాని until he dies. ఆయన చనిపోయేదాకా God had to take him away. దేవుడు ఆయనను తీసుకొని పోవలసి ఉన్నది. in December 1965. 1965 డిసెంబర్ నెలలో. but after he went away, ఆయన వెళ్ళిపోయిన తర్వాత his message continued. ఆయన వర్తమానం కొనసాగింది.
The man is gone, మనుష్యుడు వెళ్ళిపోయాడు, but the theophany Christ is here. కానీ థియోఫనీ అయిన క్రీస్తు మాత్రం ఇక్కడే ఉన్నాడు. With that third gift, ఆ మూడవ వరముతో what is he doing? ఆయన ఏం చేస్తున్నాడు? Now he's getting ready ఆయన సిద్ధపరుస్తున్నాడు for another crucifixion. మరొక సిలువ వేయబడుట కోసం, A final crucifixion. ఒక చివరి సిలువ వేయబడుట. When the World Council of Churches will crucify the word in bride form. yes ప్రపంచ సంఘముల సమాఖ్య ఇదిగో వధువు రూపములో ఉన్న వాక్యాన్ని వాళ్ళు సిలువేసినప్పుడు, And when that happens, అది ఎప్పుడైతే జరుగుతుందో, the prophet said, ప్రవక్త చెప్పాడు, wash the third pole then. అప్పుడు మూడవ ఈడుపును గమనించుము అన్నాడు ఆయన. It'll be to the total lost. అది పూర్తిగా నశించిపోయిన వారికి But it'll be for the ఉండబోతున్నది. bride. But it'll be for the bride and the church. మరి అది వధువుకి మరియు సంఘము కోసము. That third gift. ఆ మూడవ వరము. Now who are recognizing these gifts? ఈ వరములను ఎవరు గుర్తిస్తున్నారు? Some Indians. కొంతమంది ఇండియన్లు. Some Indians got a revelation of souls in prison now. యా కొంతమంది ఇండియన్లకు ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మను గురించిన ప్రత్యక్షత వచ్చింది. Some Indians got a revelation of the last ministry. మరి కొంతమంది ఇండియన్లకు చివరి పరిచర్యను గురించి ప్రత్యక్షత వచ్చింది. When that happens, అది ఎప్పుడైతే జరుగుతుందో, the escape comes. అప్పుడు తప్పించుకొనుట జరుగుతుంది. Oh brother, ఓ సోదరుడా, my precious sister, నా ప్రశస్తమైన సోదరి, may God open our eyes that we can see this. ఓ దేవుడు మన కనులు తెరుచును గాక ఈ కార్యాలను చూడడానికి. The two gifts have already operated. ఆ రెండు వరములు ఇప్పటికే పనిచేసేసాయి. The third gift is still waiting. కానీ మూడవ వరము ఇంకా ఎదురు చూస్తా ఉన్నది, When వేచి చూస్తా ఉన్నది. When Christ was on earth, క్రీస్తు భూమిపై ఉన్నప్పుడు he calmed the storm. ఆయన తుఫానును నిమ్మలపరిచాడు. He multiplied loaves and fishes. మరి ఆయన రొట్టెలను చేపలను అభివృద్ధి పరిచాడు. He cursed the fig tree. ఆయన అంజూరపు చెట్టును శపించాడు. But it was still a little way. కానీ అది అయినను ఇంకా ఒక చిన్న మార్గంలోనే జరిగింది, అంటే చాలా చిన్నదిగా జరిగింది. But when he went to the lower parts of the earth, కానీ ఆయన భూమి యొక్క క్రింది భాగాలలోనికి వెళ్ళినప్పుడు and preached to the souls in prison, మరి చెరలో ఉన్న ఆత్మలకు ఆయన బోధించినప్పుడు, that gift took the captivity captive. ఆ వరము చెరను చెరగా బయటికి తీసుకొచ్చినది. 5 instances are over. 5 సంఘటనలు అయిపోయినాయి. When Brother Branham was here, సోదర బెన్నం గారు ఇక్కడ ఉన్నప్పుడు, in Look Away to Jesus, he said, మరి యేసు వైపు తిరుగుతానే వర్తమానంలో ఆయన చెప్పాడు. he said, ఆయన చెప్పాడు, I have to lay quiet for some time. నేను కొద్ది సమయం వరకు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండవలసి ఉన్నది. That's what he's doing today. ఈ రోజున చేస్తున్నది అదే ఆయన చేస్తున్నది. He's quiet for some time. ఆయన కొద్ది సమయం వరకు నిశ్శబ్దంగా ఉన్నాడు. But while he is quiet, కానీ ఆయన నిశ్శబ్దంగా ఉన్న సమయంలో there is a tent vision. అక్కడ ఒక గుడార దర్శనం ఉన్నది. There is a Sarah dynamics. There is a savior. Sarah dynamics. Seva means Sarah dynamics. ఒక సారీ శారా యొక్క కదిలించు శక్తి ఉన్నది అక్కడ. There is a message. అక్కడ వర్తమానం ఉన్నది. There is a third pole. ఒక మూడవ ఇడుపు ఉన్నది. To quicken this bride. ఈ యొక్క వధువుని తిరిగి జీవింపజేయడానికి. And who will be the last people to get that revelation? మరి ఎవరా ప్రజల యొక్క ప్రత్యక్షతను చివరి ప్రజల ప్రత్యక్షతను పొందుకునే వాళ్ళు? In this country. ఈ దేశంలో. Has that happened? అది జరిగినదా? Yes. అవును, జరిగింది. This day, this scripture is fulfilled. ఈ దినమున ఈ లేఖనము నెరవేర్పు జరిగినది. This day, this prophecy is fulfilled. ఈ దినమున ఈ ప్రవచనం నెరవేర్పు జరిగినది. This day, this type is fulfilled. ఈ దినమున ఈ సాదృశ్యం నెరవేర్పు జరిగినది. Prophecy. ప్రవచనం. Prophecy. ప్రవచనం. Prophecy, son of man. ప్రవచనం చెప్పడా.
It's fulfilled. అది జరిగినది. And we are living in the midst of that prophecy. మరి ఆ ప్రవచనం యొక్క మధ్యలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. We have already seen gold and frankincense. మనం ఇప్పటికే బంగారము మరియు సాంబ్రిని చూసాం. We are in the third one. ఇప్పుడు మనం మూడో దాంట్లో ఉన్నాం. బోలము. After Ephesus, ఎఫెసీ తర్వాత came Smyrna. స్ముర్నా వచ్చింది. What Brother Branham said Smyrna for? స్ముర్నా అంటే బెన్నం గారు ఏం చెప్పాడు? He said Smyrna is derived from myrrh. yes స్ముర్నా అనేది ఎక్కడి నుండి ఆ మాట ఎక్కడి నుండి తీయబడిందంటే మిర్ అంటే చేదు. Bitterness, death. yes చేదు, మరణము నుండి తీయబడింది. What is the promise to the overcomer in Smyrna? స్ముర్నాలో జయించు వారికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? To him that overcometh, జయించు వానికి shall not be hurt of second death. రెండవ మరణము వారికి హాని చెయ్యదు. Tell me, చెప్పండి నాకు, who is this category? ఎవరి తరగతి వాళ్ళు? In Revelation 20 it says, మరి ప్రకటన 20 అధ్యాయం ఇలా చెప్తున్నది, blessed and holy is he that is a partaker of the first resurrection. మొదటి పునరుద్ధానములో పాలు భాగస్తులైన వారు పరిశుద్ధులు మరియు దీవించబడిన వారు. On such a second death has no part. వారి పైన రెండవ మరణము వారి పైన పని చేయదు. వారు రెండవ మరణంలో పాలి భాగస్తులు కారు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, to him that overcometh, తిరిగి జయించడానికి, to him that overcometh, ఎవరైతే జయిస్తున్నారో shall be raptured. వాళ్ళు ఎత్తబడతారు. వాళ్ళు Where did rapture come? ఎత్తబడి ఎక్కడ నుండి వస్తున్నది? Rapture got tied with Smyrna. yes ఎత్తబడుట స్ముర్నాతో కట్టివేయబడి ఉన్నది, ముడివేయబడి ఉన్నది. అదే చేదు. The third gift, మూడవ వరము. that third gift is tied to a body change. yes ఆ మూడవ వరము ఒక శరీర మార్పుతో అది ముడివేయబడి ఉన్నది. On the night of Exodus, నిర్గమం యొక్క రాత్రి కాలంలో the lamb was killed. అక్కడ గొర్రెపిల్ల చంపబడింది. Myrrh came. అప్పుడు చేదు వచ్చింది. All the years Moses was preaching. మరి ఈ రోజు ఈ సంవత్సరాన్ని కూడా ప్రసంగంలో, but on the Passover night, కానీ ఆ రాత్రి పస్కా రాత్రిన myrrh came. మరణం వచ్చింది. The lamb died. అక్కడ ఒక గొర్రెపిల్ల చనిపోయింది. His blood was applied. మరి అతని యొక్క రక్తము ఆపాదించబడింది. Next thing, తర్వాత విషయం, they ate the lamb with bitter herbs. yes వారు ఆ గొర్రెపిల్లను చేదైన కూరలతో తిన్నారు. Is that the message? అదేనా వర్తమానము? What happened the next day morning? తరువాత ఉదయం ఏం జరిగింది? They left Egypt. వారు ఐగుప్తును విడిచిపెట్టేశారు. That third gift, ఆ మూడవ వరం, that more, అదే ఆ చేదు, that third pole, ఆ మూడవ ఈడుపు is tied to a body change. అది శరీర మార్పునకు సంబంధము కలుగున్నది లేదా ముడివేయబడి ఉన్నది. Who's bringing these gifts? ఈ వరములు ఎవరు తీసుకొస్తున్నారు? Shepherds. గొర్రెల కాపర్లా? Shepherds didn't bring these gifts. yes గొర్రెల కాపర్లు ఈ వరములు తీసుకురాలేదు. Shepherds didn't bring these gifts. గొర్రెల కాపర్లు ఈ బహుమతులు లేదు, ఈ వరములు తీసుకురాలేదు. These wise men bring the gifts. ఈ జ్ఞానులు ఈ యొక్క వరములను తీసుకొచ్చారు, ఈ బహుమతులను. I hope you catch some message. మరి వర్తమానం మీరు పట్టుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. Who will really understand the three gifts? ఈ మూడు బహుమతులు లేక వరములను ఎవరు నిజంగా అర్థం చేసుకుంటారు? Some people in this nation. ఈ దేశంలో ఉన్న ప్రజలు. ఎగ్జాక్ట్లీ. And when they catch it, మరి వాళ్ళు దాన్ని పట్టుకున్నప్పుడు, and they meet the child, మరి వారు ఆ బిడ్డను కలుసుకున్నప్పుడు, I can say something. ఇక నేను విషయం చెప్పొచ్చు మీకు. These magi's have already met the child. ఈ మాగీలు ఇప్పటికే ఆ బిడ్డను కలుసుకున్నారు. These Indian magi's have already met the child. ఈ ఇండియన్ మాగీలు ఇప్పటికే ఆ బిడ్డను కలుసుకున్నారు. During the last few years, గత కొన్ని సంవత్సరాల నుండి they have met the child. వారు ఆ బిడ్డను కలుసుకున్నారు. They have worshipped him. ఆయనను వాళ్ళు ఆరాధించారు. What is left? ఇక మిగిలిపోయింది ఏంటి? Herod getting up.
హేరోదు ఇప్పుడు అతను పైకి రావడం, which he's now getting up. ఇప్పుడు అతను పైకి అంటే ఇప్పుడు అతను రంగం పైకి వస్తున్నాడు. What happened? ఏం జరుగుతున్నది? Mary and the child with the 3 gifts vanished. మరియా మరియు ఆ బిడ్డ ఆ 3 వరములతో లేదా బహుమతులతో అదృశ్యమైపోయారు. And what happened next? తర్వాత ఏం జరిగింది? Herod passed an order. అప్పుడు హేరోదు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, kill children, పిల్లలను చంపేయి. 2 years old and younger. 2 సంవత్సరాల వయసు దానికంటే తక్కువ వయసు వాళ్ళని చంపేయి. అదేమిటి? Hebrews, Jews and foolish virgins kill. హెబ్రీయులు మరియు యూదులు అక్కడున్న బుద్ధిలేని కన్యకలు చంపబడ్డారు. What is that? అదేమిటది? The remnant of the woman's seed hunted and killed by the dragon. ఆ స్త్రీ యొక్క శేషించబడిన సంతానమును అదిగో ఆ ఎర్రని గడ సర్పము వేటాడి చంపినది. But the woman, కానీ స్త్రీ and her child, ఆమె యొక్క బిడ్డ they vanish. అదృశ్యమైపోయారు. Just before vanishing, ఆ అదృశ్యమైపోయే ముందు, they didn't saw the child the day he was born. ఆయన జన్మించబడిన రోజున వాళ్ళు చూడలేదు ఆయనను. They are meeting the child after 2 years. వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డను కలుసుకుంటున్నారు. They are not meeting the child of 63. they are not meeting the child of 63. వారు 63లో ఉన్న బిడ్డను కలుసుకోవట్లేదు వాళ్ళు. They are meeting the child of 65. 65లో ఉన్న బిడ్డను కలుసుకుంటున్నారు. When the picture was turned, ఎప్పుడైతే పటము త్రిప్పబడినదో, 7 angels made his way. 7 దూతలు ఆయనకు విక్కయ్యారు. Those Indian magi's are catching that revelation. ఆ ఇండియన్ మాగీలు ఆ ప్రత్యక్షతను పట్టుకుంటున్నారు వాళ్ళు. When that revelation breaks on them, మరి ఆ ప్రత్యక్షత వాళ్ళకు వచ్చినప్పుడు what happens next? తర్వాత ఏం జరుగుతుంది? That star takes them to the child. మరి ఆ నక్షత్రం ఆ యొక్క బిడ్డ దగ్గరకు తీసుకెళ్తుంది. The word made flesh. వాక్యము శరీరమైనది. ఆ బిడ్డ ఎవరు? ఆ వాక్యము శరీరమైనది. Those Indian magi's met the word in flesh. ఆ ఇండియన్ మ్యాగీలు వారు వాక్యము శరీరమైన దానిని కలుసుకున్నారు. Do you believe Brother Branham is a prophet? Sorry, I shouldn't be asking this question. When he came to India, ఆయన ఇండియాకి వచ్చినప్పుడు he preached a message in America. ఆయన అమెరికాలో ఒక వర్తమానాన్ని బోధించాడు. ఇండియా ట్రిప్ రిపోర్ట్ అని. and in bracket, మరి దాంట్లో బ్రాకెట్లో ఏమిటంటే word becoming flesh. వాక్యము శరీరమాయెను. Why did he put word becoming flesh with India trip report and not Africa trip report? ఆయన ఎందుకు ఇండియా ట్రిప్ రిపోర్ట్ కి వాక్యము శరీరమాయనని పెట్టాడు, ఆఫ్రికా ట్రిప్ రిపోర్ట్ కి ఎందుకు పెట్టలేదు ఆయన? అది there are some Indian magi's, ఎందుకంటే అక్కడ కొన్ని ఇండియన్ మ్యాగీలు ఉన్నారు who saw the word becoming flesh. వారు వాక్యము శరీరమౌట చూసిన వారు. They are the last group. వారు ఆ చివరి గుంపై ఉన్నారు. After that, దాని తర్వాత పాకిస్తాన్. And after Pakistan తర్వాత no nation is left. ఇక ఏ దేశము మిగిలిపోలేదు. It's Iran. అది ఇరాన్. It's Iraq. It's Babylon. అది బబులోను. And the gospel goes back to the Jews. మరలా సువార్త ఇప్పుడు తిరిగి యూదుల యొద్దకు వెళ్తున్నది. This is where the ministry is finished. మరి ఇక్కడే ఆ పరిచర్య ముగించబడుతున్నది. This is where the cycle is finished. ఇక్కడే ఆ చక్రము ముగించబడుతున్నది. We are the last ones, brother. మనమే ఆ చివరి వాళ్ళం సోదరుడా. We are the last ones. మనమే ఆ చివరి వాళ్ళం. To catch that message. ఆ వర్తమానాన్ని పట్టుకోవడానికి. To catch this ministry. ఈ పరిచర్యను పట్టుకోవడానికి. That sign is over. ఆ యొక్క సూచన అయిపోయింది. The vanishing of the woman and the child is at hand. ఇప్పుడు ఆ స్త్రీ మరియు ఆ బిడ్డ అదృశ్యమవుట మాత్రమే మిగిలిపోయింది. Hannah disappearing in silence. హన్నా నిశ్శబ్దంలోనే ఆమె అదృశ్యమైపోయింది. And Samuel caught in the temple. మరియు సమూయేలు ఆ మందిరములోనికి పట్టబడ్డాడు. Are you catching that mystery? ఆ మర్మం మీరు పట్టుకుంటున్నారా?
Now I'll show you another picture. నేను ఇప్పుడు మరొక పటమును మీకు చూపిస్తా. When myrrh operated in his life, ఆయన ఒక జీవితంలో బోలము ఎప్పుడైతే పనిచేసిందో what happened? ఏం జరిగింది? He died, he rose again. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. His life ఆయన జీవము came over 120. 120 మంది పైకి వచ్చినది. Can I say something? నేను ఒక విషయం చెప్పచ్చా మీకు? Mary was one of them. వారిలో మరియా కూడా ఒకరు. ఆ His 120 life మందిలో came in Mary. ఆయన ఒక జీవం ఇప్పుడు మరియలోకి వచ్చింది. What did myrrh minister? మరి ఇప్పుడు బోలము ఏం పరిచర్య చేస్తది? The same life that was in Son of Man is now in the Mary church. yes అదే జీవము మనిషి కుమారుల్లో ఉన్నది, ఇప్పుడు మరియ సంఘములోనికి వస్తా ఉన్నది In the last days. చివరి దినాలలో. And what happened? ఏం జరిగింది? She disappears in silence. ఆమె నిశ్శబ్దములో అదృశ్యమైపోయింది. Nowhere is it recorded and Mary the mother of Jesus died. మరి ఎక్కడ కూడా రాయబడలేదు యేసు ఒక తల్లైన మరియ చనిపోయినట్టుగా. It's not recorded. ఎక్కడ కూడా రాయబడలేదు అది. She just disappears in the pages of the Bible in silence. మరి పరిశుద్ధ గ్రంథములోని పేజీలలో అలా అలా అదృశ్యమైపోయింది అంతే. ఇక After Jesus, యేసు తర్వాత it's John who takes care of her. యేసు తర్వాత అది యోహాను ఆమెను గురించి శ్రద్ధ వహించేది. It's John who takes her. మరి యోహాను ఆమెను తీసుకునేది. And where did John take her? మరి యోహాను ఆమెను తీసుకున్నప్పుడు Upper room. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆ మేడగదిలోనికి. What for? దేని కొరకు? That his spirit can come in her. ఆయన ఒక ఆత్మ ఆమెలోనికి రావడానికి. That third gift. ఆ మూడవ వరం, The third pole. ఆ మూడవ ఇడుపు, Ministering his life in the bride. ఆయన యొక్క జీవము వధువులోకి ప్రవేశించున్నట్లుగా పరిచర్య చేస్తారు. I showed you, I'm showing you many types. మరి నేను మీకు చాలా రకములైన సాదృశ్యాలను చూపిస్తున్నా. To show you those three gifts. మరి ఆ మూడు వరములను చూపించడానికి. And with those three gifts. మరి ఆ మూడు వరం And the man child vanished. మరి నేను ఆ మూడు వరముల గురించి చెప్తున్నప్పుడు అదిగో ఆ స్త్రీ మరియు ఆ మగబిడ్డ వాళ్ళు అదృశ్యమైపోయారు. God really bless you. దేవుడు నిజంగా మేము దీవించును గాక. I not hold you very long today. ఈ రోజు నేను చాలా సేపు మీకు పట్టుకొని మిమ్మల్ని. But I think you have understood something. అయితే నేను అనుకుంటున్నాను కొన్ని విషయాలు మీకు అర్థమైనాయని. I hope you are not confused. మీరు గలిబిలి చెందలేరని నేను అనుకుంటున్నాను. I think things were said very clearly. మరి ఈ కార్యాలు నిశ్చయంగా స్పష్టంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. Now digest them. అయితే ఇప్పుడు వాటిని అరిగించుకోండి. You are the last group. మీరే ఆ చివరి గుంపు. This is where the ministry is finishing in the last days. చివరి దినాలలో ఇక్కడే పరిచర్య ముగించబడుతున్నది. Now follow the revival. ఇప్పుడు ఆ ఉజ్జీవాన్ని వెంబడించండి. It came in America. అది అమెరికాలో వచ్చింది. It came in Canada. తర్వాత అది కెనడాలోకి వచ్చింది. Then it went to Latin American countries. తర్వాత లాటిన్ అమెరికన్ కంట్రీ దేశాలకు వెళ్ళింది. And went to the Caribbean islands. తర్వాత కరేబియన్ ఐలాండ్స్ కి, కరేబియన్ ద్వీపములకు వెళ్ళింది. Then it went into Europe. తర్వాత అది ఐరోపాకు వెళ్ళింది. It came to Philippines. అది ఫిలిప్పైన్కి వచ్చింది. Many brothers went there. Many brothers went there. మరి అనేక మంది సోదరులు అక్కడికి వెళ్ళారు. But this message, కానీ ఈ వర్తమానం, the book, ఈ పుస్తకం, the seals, ముద్రలు, the cloud, ఆ మేఘము, India became the last ones. మరి ఇండియానే చివరిదిగా అయినది. అక్కడ చివరిగా పొందుకున్న వారిలో ఇండియా ఉన్నది. To catch that message. ఆ వర్తమానాన్ని పట్టుకోవడానికి. And they met the man child. మరి వారు ఆ మగ శిష్యుని కలుసుకున్నారు. Acknowledged his three gifts. ఆ మూడు వరములను వారు అర్థం చేసుకోగలిగారు, ఆ జ్ఞానాన్ని పొందుకోగలిగారు. And now, మరి ఇప్పుడు a pope from United States. అమెరికా దేశం నుండి ఒక పోప్ వస్తున్నాడు. The rising of the dragon. మరి ఆ యొక్క ఘట సర్పము ఇప్పుడు లేపబడడం, అంటే అది ఇప్పుడు రంగంలోకి రావడం. And at the same time, అదే సమయంలో the woman and the man child disappearing. మరి స్త్రీ మరియు ఆ మగబిడ్డ అదృశ్యమైపోవడం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I give the service to Pastor Johan. మరి పాస్టర్ యోహాన్ గారికి తిరిగి నేను ఈ యొక్క కూటాన్ని ఇస్తా ఉన్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.